హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. టీలు టిఫిన్లు అవుతున్నాయా? టీ అయిందండి, ఇంకా టిఫిన్ కాలేదు. ఈరోజు మీకు ఒకటి సేమియా పాయసం చూపెడతాను, చూద్దామా? స్టవ్ వెలిగిద్దాము. గిన్నె పెట్టిన సేమియా ఒక కప్ అండి, అరకప్పు సాబ్దానా. ఈ గిన్నెతోని అరకప్పు సాబ్దానా, సేమియా కప్పు, జీడిపప్పు కిస్మిస్లు వేపుకుందాము. చూడండి, చూస్తూనే ఉండండి. నేను సేమియా పాయసం ఎట్లా చేస్తానో చేసే విధానం చూడండి, ఓకేనా? చల్లదనం అండి, సాబ్దాన్ కూడా వేస్తే సేమియాలో. నూనె వేడి, నెయ్యి వేడైందండి. జీడిపప్పు తీసుకుందాము. నెయ్యి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి, తీద్దాము. కిస్మిస్ వేసుకుందాము. తొందరనే వేగుతాయండి కిస్మిస్లు. అయిపోయింది. మాడగొట్టకండి, ఇట్లానే తీయండి. ఈ కలర్లో తీస్తే బాగుంటుంది. సేమియా వేసుకుందాం, సేమియా వేసుకుందాం. ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిందండి, చూడండి. బాగా కూడా రావద్దు, ఈ రకంగా రావాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది. మనం తీసుకుందాము గిన్నెలోకి. తీసుకున్నానండి, గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనము వాటర్ పోసుకోవాలి. ఈ కప్తోనే తీసుకున్నాం కదా, ఈ కప్తోనే వాటర్ పోసుకుందాం. 2 కప్పుల వాటర్, 1 కప్పు పాలు, 2 కప్పుల వాటరు, 1 కప్పు పాలు పోసిన. కొంచెం మరగాలండి. ఇక పాలు మసులుతున్నాయండి. మన వాటరు పాలు పోసినాం కదా, ఇవి మసులుతున్నాయి. మనం అందులో యాలకులు పొడి దంచేసిన. నేను ఇందులో ఇది వేస్తున్నానండి, చూడండి. మోన్ ఫ్రూట్ పౌడరు, షుగరు బాగా తక్కువ ఉంటుందండి, చూడండి. పేరు పేరుంటా పట్టగా మోన్ ఫ్రూట్ అండి.
మోన్కు ఫ్రూటు, షుగర్ అండి. ఇది షుగర్ ఏముండదండి, నో షుగర్ ఇందులో, నో షుగరు ఏముండదు. నేను ఇదే వాడుతున్నానండి. చూడండి, చూడండి చిన్న కప్తో వస్తున్నాను. షుగర్ వేసిన, సాబ్దాన్ వేసుకుందామండి. సాబ్దాన్ కొంచెం ఉడకాలి. 2 నిమిషాల తర్వాత, అది ఉడికిన తర్వాత అది వేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉడకబెడదాం సాబ్దాన్. సరేనా? ఇది తీసుకొచ్చుకోండి. నో షుగరు చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఇది వాడుకోండి. కొంచెం కాస్ట్లీ ఎక్కువనే ఉంటుంది కానీ ఏం కదండి, ఆరోగ్యం కంటే మించింది ఏముంది. ఓకేనా? చూద్దామండి. సాబ్దాన్ ఫస్ట్ నానబెట్టినా అండి, తొందరనే ఉడికింది. మనం సేమియా వేసుకుందాం. ఇక సేమియా వేసుకుందాం. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచుదామండి. చూడండి, చూద్దామండి ఒకసారి. ఎంత బాగుందో సాబ్దాన్ సేమియా. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇంకో 2 నిమిషాలు ఉంచుదామండి. ఇంకా 2 నిమిషాలు ఉంచి చూద్దామండి. సేమియా అయిందండి. చూడండి, అయింది. ఇందులో లాస్ట్కు అరకప్పు పాలు పోసుకోవాలండి. అరకప్పు పాలు పోస్తే సేమియా పల్చగానే ఉంటుంది, గట్టిపడది. టిప్పు. స్టవ్ బంద్ చేద్దాం. ఇక స్టవ్ బంద్ చేసిన, చూడండి. కలుపుకొని అంతేనండి, అయిపోయింది. సేమియా రెడీ. మూత పెట్టేద్దాం. సేమియా రెడీ అండి. సాబుదానా సేమియా పాయసము రెడీ అయింది. మీరు చేసుకోండి, తినండి, చూడండి. ఈ రకంగా సూపర్ ఉంటుందండి. ఓకే, రాధక్క యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు. ఓకే, బాయ్.